ఒక పొలిటికల్ సైన్స్‌లో డెఫినిషన్ చెప్తారు. దానికి భిన్నంగా మీరు ఏకైకం చేసిండ్రు. అంటే రాజకీయం అంటే నువ్వు పార్లమెంట్‌లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట, ఎంపీగా పోటీ చేస్తాడట, మంత్రి అవుతాడట. అది మా కలలో కూడా ఊహించలేదు. కాబట్టి రేపు కూడా అది మా రాజకీయం కాదు. అది. రైట్. ప్రస్తుతం ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు 7 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ ఎస్ఐబి కానీ, తెలంగాణ డీజీపీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మిగిలిన వాళ్ళు ఏ విధంగా అయితే లొంగిపోయారో మీరు కూడా లొంగిపోండి, లేకుంటే సరెండర్ అవ్వండి, అరెస్ట్లు అవ్వండి అనేటువంటి ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి ఇంకా మావోయిస్టులకు మీరు ఒక అగ్రనాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే దానికి స్పష్టము ముఖ్యమంత్రి గారు ముందు ఉంచినటువంటిది ఉంది కదా మాది. మా డిమాండ్ మా పార్టీని లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించండి. ఇది మేము మీకు చెప్పింది చూడు, మేము తర్వాత చెప్తామన్నాం కదా. ఇది ఎక్కడ కవర్ కావాలి, ఇప్పుడు చెప్పండి. అది కనుక వాళ్ళు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే దాని ఆధారంగా మేము పిలిపిస్తాం. దీన్ని అంగీకరించక ముందు మేము వచ్చి లొంగిపోండి అని చెప్పడం అది తప్పు. సరే, ప్రస్తుతం గణపతి ఎక్కడున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ కమిటీకి కానీ పొలిట్ బ్యూరో సభ్యులకు గణపతిని షెల్టర్ జోన్కి చేర్చారు. ఇప్పుడు కాదు, గతంలోనే తన అనారోగ్య పరిస్థితుల వల్ల షెల్టర్ జోన్కి తరలించారు అనేటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం గణపతి అంశానికి సంబంధించి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ చేయడానికి మీ ప్రయత్నాలు ఏమన్నా సాగుతున్నాయా? అంటే ఇప్పుడు ఆయన గణపతి ఎక్కడున్నాడు, షెల్టర్ జోన్లో ఉన్నాడా, లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా అనేటువంటిది మాకు తెలియకూడదని మేమే నిర్ణయించుకున్న అంశం. మేమే నిర్ణయించుకున్నది ఏంటంటే